బైన్సా అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలలో పేదలకు ఎవరికైతే రోగస్తులు ఉన్నారో, ఎవరికైతే సర్జరీ అవసరం ఉందో వాళ్ళకందరికీ ఒక ప్రాణభిక్ష పెట్టినటువంటి గొప్ప డాక్టర్ సురేందర్ గారు ఇటీవలే హఠాత్ మరణం చెందడం మనకు అందరికీ తెలిసిన విషయమే. అందుకుగాను ఈరోజు అతను చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ మన బైన్సా ప్రభుత్వ ఆసుపత్రిలో సంతాప సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది, డాక్టర్లు, నర్సులు, సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ గారు, అదేవిధంగా రజనీకాంత్ గారు, కైలాస్ సార్ గారు, అబ్రార్ సార్ గారు, డాక్టర్ దయానంద్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా డాక్టర్ సురేందర్ గారు ఇక్కడ బైన్సా ఆసుపత్రికి రావడానికి కారణం కూడా డాక్టర్ కాశీనాథ్ గారు అని ఇక్కడ అందరూ మాట్లాడుకోవడం జరిగింది. డాక్టర్ కాశీనాథ్ గారి వల్లనే ఇక్కడ సురేందర్ గారు వచ్చి తన సేవలను అందించి కొన్ని వందల మందికి ప్రాణదాతగా నిలిచింది. ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్మరణీయంగా ఉండే విధంగా ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి డాక్టర్గా ఉండిపోయారని అక్కడ నర్సులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది కావచ్చు, ఆపరేషన్ థియేటర్లో ఉండే సిబ్బంది కావచ్చు, నర్సులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు సార్ను గుర్తు చేసుకుంటూ ఈ విధంగా అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎంతో భావోద్వేగానికి గురి అయి ప్రతి ఒక్కళ్ళు కన్నీటి వేడుకలు పలుకుతూ అక్కడ ఈ విధంగా ప్రతి ఒక్క నర్సు ఇక్కడ కన్నీరు మున్నీరు కావడం జరిగింది. అదేవిధంగా సార్ ద్వారా నేర్చుకున్నటువంటి ట్రీట్మెంటే కావచ్చు, ఓపిక కావచ్చు, సహనం కావచ్చు, అవన్నీ జీవితంలో ప్రతి ఒక్కళ్ళకు ఎదిగే విధంగా కృషి చేస్తాయని అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ ఒక నిమిషం పాటు సార్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించడం జరిగింది. మీరే నాకు పరిచయం చేయించింది సార్. జోగి శంకర్ ఉంటాడు సార్, మీకు అన్ని చూసుకుంటారు. 1 year సార్కు నేను సేవ చేసిన. ఇక్కడనే మన ఆయన రూమ్లో బట్టలు వండించిన, టిఫిన్ తెచ్చిన సార్. శంకర్ అనేది చేసిన ఎండాకాలం రాగానే వాటర్ తే శంకర్ ఉంటుంది, కానీ పబ్లిక్ బాగా హెల్ప్ చేస్తున్నాను సార్. నేను చూసిన 24 గంటలు ఇటే ఉంటుంటుంది సార్, ఎప్పుడంటే అప్పుడే వస్తుంది. అలాంటి సేవ ఇక చూడలేను నేనైతే. అంటే డాక్టర్ మిగతా తర్వాత చిన్నప్పటి నుండి సార్ చూసినాం కాబట్టి ఎనీ క్రిటికల్ కేస్, ఎనీ ఎల్ఎస్సీస్, ఎనీ కేసు అంటే జనరల్ కేసు కానీ ఏ కేసు కానీ మేము డ్యూటీ చేస్తున్నప్పుడు సార్ అవైలబిలిటీలో ఎవరు లేరు, కనీసం ట్రీట్మెంట్ చెప్పండి పేషెంట్స్ సంజయించడానికి అయితే సార్ వెంటనే రెస్పాన్స్ అయ్యి ట్రీట్మెంట్ చెప్పేవాళ్ళు. వచ్చి చూసి పేషెంట్స్ కన్విన్స్ చేసేవాళ్ళు. అర్ధరాత్రి పూట ఒక ఎల్ఎస్ఎస్కి ఎమర్జెన్సీ ఉంది సార్, ఎవరు డాక్టర్స్ లేరు అని అంటే అర్ధరాత్రి కూడా వచ్చి ఆ కేసెస్ చేసి వెళ్ళేవాళ్ళు. మన ఇక్కడ అందరు కొత్త స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన నర్సింగ్ స్టాఫ్ మొత్తం ఒక ఓటీలో డ్యూటీ చేయగలుగుతున్నారు. ఎక్కడైనా సరే వాళ్ళు ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నిర్మల్ ఉన్నారు ఎక్కువ స్టాఫ్, వాళ్ళందరూ ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారంటే బికాస్ ఆఫ్ డాక్టర్ సురేందర్ సార్ అందరికీ సర్జరీస్ నేర్పించారు. ప్లస్ ఆల్మోస్ట్ నర్సెస్ అందరి డెలివరీస్ కూడా సారే చేసిండ్రు. అసలు సారు అంటే ఎక్కువ కాంటాక్ట్ లో ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత లేకపోయినా ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేసినప్పుడు ఇమీడియట్ రెస్పాండ్ అయ్యే ట్రీట్మెంట్ చెప్పడం కానీ ఇప్పటి వరకు కూడా నేను థర్డ్ డే అనుకుంటే కానీ నిజంగా నేను ఇంట్లో ఉన్నా నేను ఏమైనా చేస్తుంటే కూడా నా మైండ్ డైవర్ట్ అవటం లేదు. అసలు నిజంగా సార్ లేరు అనే విషయం నా మైండ్ రిసీవ్ చేసుకోవట్లేదు. ఒక మంచి సర్జన్, ఒక మంచి డాక్టర్, ఒక మంచి మనసున్న మనిషి, ఇలాంటి డాక్టర్ను కోల్పోవడం అనేది పర్సనల్ గా ఒక్కరికి కాదు, బైన్సా సిటిజన్స్ చుట్టుప్రక్కల పల్లె ప్రజలకు, బీద వారికి మరి ముఖ్యంగా చాలా తీరని లోటు. ఆ యొక్క లోటును భర్తీ చేయడానికి మరి దేవుడు ఇక్కడికి సార్ లాంటి వాళ్ళు దేవుడిని పంపిస్తాడు, రావాలని కోరుతున్నాం. ఎందుకంటే చాలా పూర్ పీపుల్ ఇక్కడ చాలా మంది, అంటే మనం చూస్తే కూడా తెలిసిపోయింది ఎంత పూర్ పీపుల్ అక్కడ వచ్చి సార్కు నివాళులు అర్పించారు అంటే నిజంగా అసలు
ప్రజలందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే సార్ను వాళ్ళ సేవలను కూడా చాలా మంది మర్చిపోతుంటాం మనం హెల్ప్ తీసుకొని కూడా, కానీ ప్రజలందరూ కూడా దాన్ని గుర్తు పెట్టుకొని వచ్చి సార్ మంచి నివాళులు అనిపించారు. ఏం చెప్పాలో అర్థం కాదు, ఎందుకంటే సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే, దానికి భాష రాదు, వర్డ్స్ లేవు. అంతే. సార్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, అండగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తారు. తర్వాత సార్ వచ్చారు. ఫస్ట్ మా షిఫ్ట్లో ఉన్నప్పుడే సార్ వచ్చి మమ్మల్ని అడిగారు. యాక్చువల్గా సార్ అని మాకు తెలియదండి, కృష్ణ సార్ ఎక్కడున్నారమ్మా, రూమ్ ఎక్కడుంది పైన అంటే తెలియదు అని చెప్పేసి మేము చెప్పాము. తర్వాత నెక్స్ట్ డే సార్ వచ్చారు. మేము అంటే సార్ పేషెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు అసలు ఏం నాలెడ్జ్ ఆ టైంలో మాకు ఏం నాలెడ్జ్ తెలిసేది కాదు అసలు. సార్ మొత్తం మాకు ప్రతి ఒక్క విషయం అంటే డయాగ్నోస్ కానీ, పేషెంట్ పోయే కమ్యూనికేషన్ స్కిల్సే కానీ ప్రతి ఒక్కటి సార్ మాకు నేర్పించారు. హీఈస్ మా టీచర్ ఆయన. అసలు చెప్పాలంటే మాకు క్యాన్లస్ విషయమే కానీ, సర్జరీసే కానీ, మా సెల్ఫ్గా మాలో ఉన్న నర్సింగ్ స్టాఫ్, ఎంటైర్ నర్సింగ్ స్టాఫ్కి సార్ ఒక ఏమంటారంటే ప్రాణం పోసిన డాక్టర్ అనుకోండి. ప్రతి ఒక్క స్టాఫ్కి, ప్రతి ఒక్క సిస్టర్కి సర్జరీస్ చేశారు. హెల్త్ కండిషన్స్ లో ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళని ముందుగానే చెప్పేవాళ్ళు, అమ్మ మీరు చేయించుకోవాలి లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఈ సార్ గురించి చేసిన గొప్పలు చెప్పుకునే దానికంటే నాకు ఇంత చెప్పిన సార్ గురించి చాలా తక్కువ. నేను అబ్రాడ్ వెళ్తున్నాను సార్ అంటే, అమ్మ నీ చేతికి చిన్న గాయం ఉంది, అది కవర్ చేసుకోకపోతే నేను ఫ్లైట్ లో ఆపేస్తారని చెప్పేసి సార్ నాకు వచ్చి పర్సనల్ గా దగ్గర ఉండి నా చేతికి సర్జరీ చేశారు. మా ఫ్యామిలీలో మా చెల్లి వాళ్ళకి సర్జరీస్ చేశారు. మా తాతయ్యని చాలా టైమ్స్ సేవ్ చేశారు, మా డాడీని సేవ్ చేశారు, మా మమ్మీని సేవ్ చేశారు. ఇలా నా ఎంటైర్ కుటుంబంలోనే ఒక 6 మెంబర్స్ ని సేవ్ చేస్తే, ఇక్కడ ఉన్న వాళ్ళలో చుట్టుపక్కల ప్రాంతంలో సార్ నుండి ఎంతో మంది ప్రాణాలు కోసుకున్న వాళ్ళు ఉన్నారు. పాయిజన్ కేసెస్ మా కళ్ళ ముందే డెత్ అయిపోయి ఆల్మోస్ట్ డన్ అన్న పేషెంట్స్ ని కూడా బ్యాక్ తీసుకొని వచ్చారు. బట్ ఈ టైంలో మనం సార్ చేసిన మేలుని చెప్పుకుంటున్నాం, కానీ సార్ లేని అది మనం తీర్చుకోలేము. వి మిస్ హిమ్. థ్యాంక్ యూ. బైసా ఏరియా హాస్పిటల్కి 2017లో వచ్చాను. 17లో వచ్చినప్పుడు సార్ కృష్ణ సార్ ఇద్దరు దే ఆర్ వెల్కమ్. ఎలా ఉన్నారంటే వెరీ సపోర్టివ్ అనమాట. మీరు సింగిల్ అనస్థిస్ట్ ఆ టైంలో. నాకు 9 years నుంచి సార్తో మంచి రిలేషన్షిప్ ఉంది. మనకందరికీ సార్ ఈ హాస్పిటల్లో లేరు అనేది నేను అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. మేమందరం కలిసి ట్రాన్స్ఫర్ అయిన నర్సాపూర్ వెళ్ళినప్పుడు నేను విజయానంద్ సార్ బ్యాక్అవుట్ చేస్తే, సార్ మేడం మీరిద్దరు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడ ఒక్కడిని అయిపోయినా, నేను కూడా మీతో పాటు వచ్చేస్తా అని సార్ అట్లా అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ సార్ ఇంకా మొత్తానికే వెళ్ళిపోతారని అసలు ఊహించలేదు. సార్కి ఎంఐ వచ్చిందని మాకు కాల్ రాగానే సూర్యకాంత్ సార్ ఉన్నారు కదా, సార్ ఎట్లానన్నా సేవ్ చేస్తారని అనుకున్నాము, కానీ ఇంత మ్యాసివ్ అటాక్ వస్తుందని అస్సలు అనుకోలేదు సార్. మేము అన్ని ఇంజెక్షన్స్, డీఫిబ్రిలేటర్ అని ఇచ్చి స్టాఫ్తో అట్లా పంపించిన ఇంకో దారిలో మేము వెళ్ళాము సార్. కానీ సార్ అట్లా మరి మ్యాసివ్ అటాక్తో మూమెంట్స్ కూడా లేకుండా అలా పడిపోయి ఉండేసరికి అసలు సార్ బయటకి రావడానికి ఎంత ప్రయత్నం చేసినాడు. అన్ని ఇంజెక్షన్స్, డోపామిన్, ఎడ్రలిన్, ఎట్రోపిన్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయినాం సార్ అక్కడ. అంటే ఇంకా మనకి ఒక 1 minute కూడా లేట్ కావద్దు అని సార్ సూర్యకాంత్ సార్కి గిడ్డినెస్ వస్తుందని పిలిచారు సార్ ఓటీ నుండి. ఇలాగని సార్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ నుంచి ఇట్లా వెనకాల ముందు నొప్పి వస్తుంది, చాలా పెయిన్ వస్తుంది సార్ నాకు అని అన్నారట. సార్ పడుకోబెట్టి బటన్స్ తీస్తూ ఈసీజీ అని పెట్టే లోపే సార్కి సీజర్ లాగా యాక్టివిటీ వచ్చేసి బిఎఫ్లోకి వెళ్ళిపోయారు సార్. సార్ ఇమ్మీడియట్గా సిపిసిఆర్ చేసి ఇంట్యూబేట్ చేసి ఇంకా అసలు అక్కడ ఎవరు కూడా లేరు సార్. అప్పుడు సార్ ఎట్లా సేవ్ చేస్తారని అనుకున్నాం, కానీ ఇంత మ్యాసివ్ అటాక్ వస్తుందని అనుకోలేదు సార్.
సార్ ఎప్పుడు చూసినా నైట్ నేను 10 o'clock ఇంటికి వస్తూ ఉంటే సార్ హాస్పిటల్ వెళ్ళేవాళ్ళు సార్ ఆ టైంలో. అప్పుడే చాలాసార్లు సూర్యకాంత్ సార్ కూడా చెప్పిండు, ఇంత స్ట్రెస్ తీసుకొని ఇంత చేస్తే ఫ్యామిలీకి దూరం అయిపోతారని అనుకోలేదు సార్. ఇప్పుడు మనకంటే సార్ వెళ్ళిపోయింది, బట్ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం చాలా తీరని లోటు సార్. అయితే ఎప్పుడు చూసినా సార్ పేషెంట్స్ నవ్వుతూనే ఉండేవాళ్ళు సార్. ఏది అడిగినా అది రాసిచ్చేవాళ్ళు. ఇది నా వర్క్ కాదు, నేను చెయ్యను అని సార్ అనకపోయేవాళ్ళు. సార్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం ఎట్లా ఉండాలి ఏంటి. ఎందుకంటే మాకు కూడా సార్ 10 years సీనియర్ మాకంటే. సార్ లేకపోవడం ఇక్కడ మనందరి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతారని మాత్రం అనుకోలేదు. థ్యాంక్ యూ. నేర్చుకోవాల్సినవి కూడా చేయని కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా ఏంటంటే సార్ అంత డెడికేటెడ్గా చేయడం అయితే నేను వేరే వాళ్ళని చూడలేదు. టేబుల్ మీద కూడా ఎమర్జెన్సీలలో కూడా నాకు చాలాసార్లు హెల్ప్ చేశాను సార్. పేషెంట్కి ఇబ్బంది అయినప్పుడు వచ్చి చేసేది. అయితే ఒకటేంటంటే సార్ పర్సనల్గా హెల్త్ బాగా నెగ్లెక్ట్ చేసుకున్నాడు. సో అది మనం సార్ నుంచి కూడా అది కూడా నేర్చుకోవాల్సింది ఉంది. ఇక సార్ నుంచి పాజిటివ్స్ ఏంటంటే సిన్సియర్ హార్డ్ వర్క్ చేయడం నేర్చుకోవాలి. మన హెల్త్ కూడా మనం చూసుకోవడం కూడా నేర్చుకోవాలి సార్ నుంచి. రెండు ఆయన నేర్పించే పంపించండు. మనము ఆయన నుంచి కొన్ని పేషెంట్లను మంచిగా చూడడం నేర్చుకుంటే ఇక్కడ మనం ఆయన చేసినందుకు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ ఫ్యామిలీకి టైంలో మోరల్గా సపోర్ట్ కావాలని, మనసుకి ఆత్మకి శాంతి ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. డాక్టర్ సురేందర్ సార్ గారి సంతాప సభ మన ఏరియా హాస్పిటల్ బయటలో జరుగుతుంది. డాక్టర్ సురేందర్ సార్కి నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. రైట్ ఫ్రమ్ అవర్ కాలేజ్, ఇద్దరం ఒకటే కాలేజీలో చదువుకున్నాం. నేను సార్ సీనియర్. అయితే సార్ కాలేజీలో మేము ఎప్పుడు కూడా అన్ని ఇయర్స్లో ఇద్దరు ఎదురు కాలేదు. సారు చాలా కామ్గా ఉంది. సార్ వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్మేట్స్ వచ్చింది, ఎవరిని ఏమనకపోయేటోడు. జనరల్ రూమ్లో ఒక్కోసారి ఒక్కొక్కరు కోపాలు వస్తాయి, గొడవలు వస్తాయి. చాలా అడ్జస్ట్మెంట్ పెట్టారు, ఎవరిని ఏమనకుండా కామ్గా ఉంది. సార్ నిజంగా అంటే అక్కడ అట్లా చదువుకున్న తర్వాత మళ్ళీ నేను బయటకు రావడం జరిగింది. సార్ కరీంనగర్ పోస్టింగ్ చేసుకుంటాను. తర్వాత సార్ గాంధీలో జనరల్ సర్జరీ చేశారు. కేఎంసీలో ఎంబీబీఎస్ చేశారు. జనరల్ సర్జరీ గాంధీలో చేశారు. నేను కూడా అప్పుడు గాంధీకి వెళ్ళినప్పుడు సార్ని కలిసినాను. సార్ అంటే సార్ నాకంటే ముందు జాయిన్ అయ్యాను. నేను 2007లో జాయిన్ అయినా. అప్పటికి సార్ అక్కడ ఫైనల్ ఇయర్లో ఉంటుంది జనరల్ సర్జరీ. అయితే సార్ తోటి మామూలుగా గాంధీలో అంటే ముందే ఉన్నది కాబట్టి సార్ నన్ను అడిగి, సారు హీరోల మీద పోతున్నాడు, సైడ్కి బ్యాగ్ వేసుకొని పోతా ఉన్నాడు. సార్ అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేసేది వాళ్ళ ఉప్పాలు అవుతారు. తర్వాత ఇక నేను మళ్ళీ నాది రేడియాలజీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన 2009లో మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అయితే అప్పుడు 2009 తర్వాత ఇక్కడ అంటే అప్పటికి డాక్టర్స్ అంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ లేకుండే. ఇప్పుడు ఇక మేమే అట్లా మేనేజ్ చేస్తూ ఉన్నాం వ్యవస్థనంతా. గైనకాలజిస్ట్ కూడా లేకుండే, అనస్థీషియా వాళ్ళు కూడా లేకుండే, ఫిజిషియన్స్ లేకుండే. ఇక ఏదో తెలిసింది అట్లా దావడ్ సార్ ఎట్లా చేసిందో మేము కూడా అట్లనే మేనేజ్ చేసుకుంటా అనిపిస్తూ ఉండే. తర్వాత 2011లో అప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్స్ని గవర్నమెంట్ అంటే ఏరియా హాస్పిటల్స్లో ఇవ్వడం జరిగింది. అప్పుడు పాపం సురేందర్ సార్ మరి ఇక్కడికి పోవాలన్నా ఇక్కడ 2-3 ప్లేసెస్ ఉండే, ఆసిఫాబాద్ ఉండే. అది ఇక నేను సీనియర్ని కాబట్టి అదే మన బ్రదర్ ఉన్నది ఇక్కడ భయ ఉందని నేను వస్తా మరి బయటకు అంటే మేము ఒకసారి హైదరాబాద్ మీటింగ్ పోయి వస్తుంటే సార్ని అనుకోకుండా అదే కార్లో తీసుకుని ఒకసారి చూడు మరి మైండ్స్ ఎట్లుంటే వచ్చిండు. అట్లనే సార్ పాపం చూసి అందరినీ అదే మంచిగా ఉందని ప్లేస్ ఇక్కడ జాయిన్ అయిపోతారు. ఫస్ట్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు ఇంకా మైండ్ సార్ వచ్చి ఇక్కడ చూసి ఎంత మంచిగా ఉందని పెట్టింది. స్టార్టింగ్లో జనరల్గా ఇప్పుడు ఎట్లా క్రేజ్ ఉంటుంది కదా డామర్ సార్ అంటే సార్ స్టార్టింగ్లో అనుకునే నాకు పేషెంట్ బతుకులేదని కూడా అండి అన్నా మీకు తినడానికి కూడా టైం ఉండదు, అట్లా వస్తారు మీకు పేషెంట్స్ అని అనుకున్నాను. మన స్కానింగ్ రూమ్లోనే మేము ఇద్దరం కూర్చున్నాం. అదేవిధంగా సార్కి ఈ రోజు నిజంగా ఇప్పుడే నేను సార్ నాకు వాట్సాప్ చేసింది, నేను చూసుకోలేదు. రాత్రి 2 గంటలకు చేసింది. నా బర్త్డే విషయస్ ఫస్ట్ సారే పెట్టింది. ఇప్పుడు చూసినాను సార్ వాట్సాప్ 2 o'clock నాకు బర్త్డే విషయం అంటే సార్ నిద్రపోడు. నేను
రాత్రి 2 గంటలకు, ఎప్పుడు వాట్సాప్ చూసినా 3 గంటలకు. ఆ విధంగా సార్ది టైమింగ్ బాగా అందరు పడుకున్నా కానీ ఆ సార్ మనం పడుకున్నామంటే ఆయన ఆడవర్కుతుండే. అప్పుడు చాలామంది గైనకాలజిస్టులు లేకుండే, అన్ని డెలివరీ కేసులు రాత్రి 1 గంటలకు, 2 గంటలకు, 3 గంటలకు. అంటే ఈ యొక్క జర్నీలో ఏమైపోయిందంటే సార్ యొక్క రజనీకాంత్ సార్ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. హెల్త్ అనేది ఎవరికైనా అంటే సార్ కోసం అని కాదు, ఫ్యామిలీ. సార్ ఒక్కసారి కూడా ఫ్యామిలీతో ఒక సినిమా పోయిందనో లేదా ఒక ఫంక్షన్లో ఉన్నాడో ఎప్పుడు కనబడలేదు. రియల్లీ చాలా అంటే పర్సనల్ సార్ చాలా ఏమీ లేకుండే. పిల్లలకు కూడా టైం ఏం కేటాయించలేదు సార్. సారు పడుకుని వేసేసరికి పిల్లలు స్కూల్కి పోవడం, స్కూల్ నుంచి సార్ హాస్పిటల్. మన కొలికి డాక్టర్స్ కూడా చెప్పేటోళ్ళు హెల్త్ కేర్ తీసుకోండి సార్ అనేటోళ్ళం. కానీ పెద్దవాడు కదా బాధపడతాడని ఎక్కువ గట్టిగా అనకపోయేది. మొన్న లాస్ట్ 1 వీక్ నేను అన్నా వాయిస్ కొద్దిగా చేంజ్ అవుతున్నది మీది అది, నేనంటే లేదు సర్ది అయింది అది అంటే నాకు భయం ఉండేది కొద్దిగా, కానీ ఎంత గట్టిగా అన్నారు. కానీ యాక్చువల్లీ సార్ నర్సాపూర్ పోయేతో ఏమైపోయింది, ఆడ పోయి వచ్చేటోడు. మరి సార్ బాగా బిజీ ప్రాక్టీస్ కదా, ఇక మాకు మధ్యాహ్నం టైం దొరకకపోయేది. తర్వాత ఇక ఎప్పుడు ఎక్కడైనా కానీ పాపం సార్ నాకు 100% సపోర్టివ్ ఉండే. ఆ సారు ఏ సర్జరీ చెప్పినా కానీ తర్వాత కైలాస్ సార్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత కొద్దిగా అనెస్థీషియా ఉంది కదండి. అప్పుడు మేము సార్ రాకముందు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లో ఆ సార్ ఉండే సంతోష్ రెడ్డి సార్. ఆ సార్ పాపం ఉన్నప్పుడు అన్ని సర్జరీలు చేసేది అన్ని చేసేది. తర్వాత సంతోష్ రెడ్డి సార్ అంత బాధ్యత వెళ్ళిపోయింది. తర్వాత సురేంద్ర సార్ వచ్చిండు. ఆ సార్ వచ్చిన తర్వాత కూడా మేము డైలీ అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంప్స్ 50-60 డైలీ క్యాంప్ ఉన్నప్పుడు అంతేగా నేను అప్పుడు సర్జరీలో ఉండేది, అప్పుడు ఎవరు పోయేది. తర్వాత ఒకసారి మేము సర్జరీ చేస్తుంటే బ్లాడర్ ఓపెన్ అయింది, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. నాకు బాగా గుర్తుంది. అప్పుడు మళ్ళీ సారు దాన్ని మంచిగా క్లోజ్ చేసి పేషెంట్ మంచిగా. అప్పటి నుంచి ఇక నేను కూడా ఇక మనం రేడియాలజీ చేసినాము, సర్జరీ వచ్చింది కాబట్టి స్లోగా ఉంటుంది. ఇంత పెద్ద సర్జరీలు చేసినా కానీ కామ్ ఉండేది. ఇక్కడ ఎంతోమందికి సారు లైఫ్ ఇచ్చిండు. కానీ ఈరోజు మనం సార్ ఈ విధంగా పోతుందని ఎప్పుడు మనం అనుకోలేదు. వెరీ అంటే మనకు చాలా లోటు అనమాట. అది ఎట్లా అంటే వేరే వాళ్ళు అది రీప్లేస్ చేయరు. ఈ యొక్క మైండ్ సెట్ లేకపోతే మన ముజోల్లో ఆ యొక్క గ్యాప్ను రీప్లేస్ చేయాలంటే ఐ డోంట్ థింక్ ఇదొక కష్టం. అది కాకపోతే రియల్గా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పర్టికులర్లీ ఆ చిన్న పిల్లలు అమ్మాయి వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళకి తెలుస్తలేదు, ఏం అర్థమైంది ఇంత చిన్న ఏజ్గా. పాపం మేడం పరిస్థితి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా సంతోషంగా కష్టపడి ఇల్లు ఇలా కట్టుకొని ఇన్ని అందరితో ఉండాలని. లాస్ట్ ఫైనల్ రిచువల్స్ కూడా దే హావ్ నాట్ గాన్ టు ద నేటివ్ ప్లేస్. ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ ఒక అనుబంధం ఏర్పడ్డది. ఇక్కడ పబ్లిక్ తోటి, ఆ పేద ప్రజలతోటి ఎంతోమంది కాపరేషన్ చేసి వాళ్ళందరూ మిస్ అవుతారని చెప్పి నేను కూడా వాళ్ళతో డిస్కస్ చేసి యాక్సెప్టెడ్ ఇయర్. అందరికీ పాపం సార్ చాలా మందికి అయితే ముఖ్యంగా పూర్ పీపుల్కి మాత్రం చాలా చేసింది. కానీ ఆ సార్ ఈరోజు లేరు. కానీ నేను ఒకటి ఏమంటున్నా అంటే కొద్దిగా హెల్త్ కేర్ తీసుకున్నానంటే ఇంకా కొద్దిగా చిన్న మేడం అందరిని వచ్చానే కదా డిస్కస్ చేస్తే వాళ్ళు ఏదైనా సజెషన్ చేస్తే సార్ పాపం ఈరోజు పోకపోదు. లాట్ ఆఫ్ అంటే మనం మన ఫ్యామిలీ ఇటు కాకుండా మనం ఎప్పుడైనా కానీ మన దగ్గర వాళ్ళకి ఎవరికైనా ఎన్ని ఉంటే మనం డిస్కస్ చేయాలి. మన దగ్గర అందరు స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. అంటే ఫర్దర్గా ఎవరికి ఏం కావద్దంటే కాబట్టి చెప్పాలి, చేసుకోవాలి, ఎంత కేర్ తీసుకోవాలి. ఇక సార్ ఎంతో చేసిండు. ఇక నాకు బాగా క్లోజ్ ఉండే సార్ ఇప్పటికైనా. కానీ నాకు మొన్న అయితే రేపు సీరియస్ అవుతాడని 2:30కి మా ఇంటికి వచ్చింది. అదే రోజు కింద నేను పైన ఉన్నా. ఐ వాజ్ డిస్టర్బ్డ్ బై ద అదర్ పీపుల్. నాకు వాట్సాప్ కదా వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఆ డిస్టర్బ్ చేస్తుండే ఇంటిపై పైన విషయం కింద మన డ్రైవర్ ఉన్నాడు కదా రాకేష్, సార్ ఉన్నాడా అని అన్నాడు. ఉన్నాడంటే అడిగిపోయింది. మళ్ళీ భజరంతో కూడా మాట్లాడినట్టు బాగున్నాడంటే. తర్వాత ఇక 2:30కి ఇంటికి పోయింది సార్. ఇంటి కార్పొరేషన్ హాస్పిటల్ బయట. తర్వాత సర్జరీ అవుతుండే. సర్జరీ బయలుదేరిండు ఇక సార్. కానీ ఒకటేందంటే సార్ ఎక్కడ కూడా టైం వేస్ట్ కాలేదు ట్రీట్మెంట్. పక్కకే సూర్యకాంత్ సార్ కూడా ఎంతోమంది ప్రాణాలు ఎంతోమంది కాపాడు. అలాంటి సార్ పక్కకు కూడా ఇది మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. అది 3 రిజల్ట్స్ ఆ రోజు లీవ్ పెట్టిండంట సార్. నిన్న లేదు సార్ లీవ్ పెట్టాడు. అంతకుముందు రోజు పల్లె ప్రజలకి మరియు
పేదవాళ్ళకు ఒక దేవుడిగా, ఒక ఆశాజ్యోతిగా, బార్డర్లో ఏ విధంగా కష్టపడతారో జవాన్లు, అట్లా డాక్టర్లో ఒక జవాన్ అన్నట్ల ఆయన ఒక స్ఫూర్తిగా. ఆయన జీవితం సరిపోదు, ఒక పేజీ రాసుకుంటే బుక్ లోపలి 150 పేజీల బుక్ సరిపోదు ఆయన జీవితం గురించి చెప్తే. ఎందుకంటే నేను కూడా పేషెంటే. నేను ఈరోజు ఉద్యమకారుడుగా, ఒక విద్యార్థిగా, నేను ఉస్మానియా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన స్టూడెంట్గా. ఫస్ట్ నాదే 2014లో నా సర్జరీ చేశాను, అపెండిక్స్. మా డాడీ బాధపడితే నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు భగవాన్, నీ కొడుకు నేను చూసుకుంటా అని చేశారు. అసలు డాక్టరు మన జీవితంలో ఇంకోసారి రారు. ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో కాదు కదా ఎక్కడ ఇసుంటి డాక్టర్ పుట్టినా కానీ ఆయన చనిపోలేదు అన్నట్లు మాకు బాధ ఉన్నది. ఆయన చనిపోలేడు, ఉన్నాడు, ఏదో సర్జరీ చేస్తున్నాడు, ఎక్కడో ఓటీలో ఉన్నాడు అన్నట్లు మాకు స్ఫూర్తి ఉన్నది. ఎందుకంటే అసలు మనిషి చాలా మందికి 25,000కు అసలు తక్కువ బడ్జెట్ తోటి చేయడం అనేది ఒక ఇంపాసిబుల్. ఈ హాస్పిటల్ కానీ ఇక్కడ ఉన్న ఆయన చూసి ఏంటంటే మనం స్ఫూర్తిగా తెచ్చుకోవాలి. ఆయన చూసి మనము పొద్దున ఆయన మొక్కుతేనే మనము ఆయన జీవితం కోసం ఆయన ఏం చేసుకోలేడు, అంత ప్రజల కోసమే కష్టపడ్డాడు తప్ప కానీ ఆయన ఫ్యామిలీ కోసము ఆయన కోసం ఏం చేయలేదు. ఆయన కోసం మేము కనీసం చూస్తే ఆయన తిండి కాదు కదా, ఏమన్నా సైన్ కావాలంటే కూడా ఫటాఫట్ చేసేది. ఏ డాక్టర్ దగ్గర పోయినా కానీ వెరిఫికేషన్ ఉంటుంది, కానీ ఏం తెలియదు అసలు కాదు. ఏంటంటే ఆయన మధ్యతరగతి నుంచి వచ్చినాడు కాబట్టి, పేద తరగతి నుంచి వచ్చాడు కాబట్టి ఆయన అన్నీ తెలుసు. ఆయనకు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఆయనను చూసి మనం నేర్చుకోవాలని ఇక్కడ డాక్టర్లకి, నర్సింగ్లకి, పెద్ద స్టాఫ్లకి దయచేసి విజ్ఞానం చేస్తున్నాం. ఆయన స్ఫూర్తిగా మనం ఇక్కడ ఉన్నారంటే మన కాశీనాథ్ సారు, మన సురేందర్ సారు ఒక అన్నదమ్ముల్లా ఒక కలిసి మట్టుగా ఉన్నారు తప్ప కానీ ఆయన ఎవరికి ఏం చేయలేదు. డాక్టర్ అనేది ఒక జీవితం కాదు, ఒక దేవుడు. అసలు దేవుడు మళ్ళా పుట్టాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ అందరికీ శాంతి జరగాలని మనవి కోరుకుంటున్నాను.